నమస్తే. తెలంగాణ రాజకీయాలలో ఒక్కసారిగా వేడి పుట్టింది. నిన్న తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పైన అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కూడా ఇంత హీట్ తెలంగాణ రాజకీయాల్లో లేదు. సుదీర్ఘ సమయం అసెంబ్లీలో ఆ అంశంపైన చర్చ జరిగినప్పుడు కూడా తెలంగాణ ప్రజలంతా ఒక్కసారి ఉలిక్కిపడి చూసిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు కవిత వ్యాఖ్యల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టింది. కవిత ఇప్పటివరకు కొంతమంది కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు తనల్ని టార్గెట్ చేస్తున్నారు, పార్టీకి నష్టం చేస్తున్నారు అంటూ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ఆ దెయ్యాలు ఎవరో బయట పెడుతున్నారంటూ వాళ్ళిద్దరి పేర్లను బయటపెట్టారు. ఆ దెయ్యాలు హరీష్ రావు, సంతోష్ రావులు అంటూ కవిత చెప్తున్నారు. కవిత మాటలు చూసిన తర్వాత కవిత ప్రెస్ మీటు కేసీఆర్ పై ప్రేమతో పెట్టిన ప్రెస్ మీటా, లేకపోతే కేసీఆర్ పైన పగతో పెట్టిన ప్రెస్ మీటా అని అనిపించింది బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకు. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుంది అంటే, కవిత మాట్లాడిన మాటల్లో ప్రధానంగా కేసీఆర్ పైన సిబిఐ కేసు అంటే ఎలా, కేసీఆర్ ఇప్పటివరకు దేశంలోనే ఒక మచ్చలేని నాయకుడు, చాలా గొప్ప నాయకుడు, అటువంటి నాయకుడి పైన సిబిఐ కేసా, ఇంత పెద్ద మచ్చ వేస్తారా అనే ఆవేదనని ఆమె వ్యక్తం చేస్తున్నారు. రెండు, ఇద్దరు నాయకుల అవినీతి కారణంగా, అవినీతి కాళేశ్వరంలో అవినీతి చేసింది ఆ ఇద్దరు నాయకులు తప్ప కేసీఆర్ కాదు అని చెప్తున్నారు. కేసీఆర్ ఆ ఇద్దరు నాయకులు అవినీతి చేస్తున్నారని గమనించిన తరువాత హరీష్ రావుని ఇరిగేషన్ శాఖ మంత్రిగా తప్పించారు అని చెప్తున్నారు. సో ఇరిగేషన్ శాఖ మంత్రిగా తప్పించడం వెనుక హరీష్ రావు అవినీతి చేశాడనే ఆధారాలు కేసీఆర్ దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఆ ఆరోపణలు చేయడం ద్వారా కవిత కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని ప్రాథమికంగా ఆమె నిర్ధారిస్తున్నారు. నిర్ధారించడం మాత్రమే కాదు, కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే విషయం కేసీఆర్ కూడా తెలుసు అని చెప్తున్నారు. కేసీఆర్కు తెలిసే హరీష్ రావుని ఇరిగేషన్ మంత్రిగా తొలగించారని చెప్పడం అంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసీఆర్కి తెలిసిందనే విషయాన్ని కవిత ఈరోజు ఎండార్స్ చేస్తున్నారు. సిబిఐ కేసు గురించి ఆమె మాట్లాడుతున్నారు. ఈ దేశంలో అనేక మంది పైన సిబిఐ కేసులు ఉన్నాయి. కేసులు ఉన్న ప్రతి ఒక్కరూ దోషులు కాదు, నిందితులు మాత్రమే. ఈ దేశంలో రాజకీయపరమైన కారణాలతో అనేక మంది నేతలపైన సిబిఐ, ఈడీలు కేసులు నమోదు చేస్తున్నాయి దశాబ్దాల కాలంగా. నాట్ ఓన్లీ భారతీయ జనతా పార్టీ, గతంలో కాంగ్రెస్ సర్కార్ హయాంలో కూడా అలా జరిగాయి. ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రస్తుత భారత హోంమంత్రి అమిత్ షా సహా అనేక మంది నాయకులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా అందరూ ఈడీ కేసులను ఎదుర్కొంటున్న వాళ్ళే. సో కేసులు ఉన్నంత మాత్రాన మచ్చలు పడిపోయినట్టుగా చూడాల్సిన అవసరం లేదు. కేసీఆర్కి పడ్డ మచ్చ ఈ దేశంలో ఇంకెవరికి లేని మచ్చగాడు చూడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది అంటే దానివల్ల రాజకీయంగా ఇంకేదో నష్టం జరుగుతుంది అనేంత బాధపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ పైన కేసు అయిన తర్వాత పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత తరహా వ్యాఖ్యలు కవిత చేయాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు రాజకీయంగా చూస్తే. ఎందుకంటే అనేక మంది పైన కేసులు ఉన్నాయి. ఆ మాటకు వస్తే, సాక్షాత్తు ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసును ఎదుర్కొంటున్నారు, సిబిఐ కేసును ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తు ఎమ్మెల్సీ కవిత ఈడీకి సిబిఐ కేసును ఎదుర్కొన్నారంటే ఆమెపై పడింది కూడా మచ్చగానే చూస్తారా? ఆమె కూడా తప్పు జరిగినట్టుగానే భావిస్తారా? ఆమె చెప్పారు గతంలో సిబిఐ, ఈడీని అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కేసీఆర్ని లొంగ తీసుకోవడం కోసం ఆమె మీద కేసులు పెట్టింది అని. సో దేశంలో ప్రభుత్వాలు ఏజెన్సీస్ని ఏ రకంగా రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారనే విషయాన్ని కవిత కేసే ఒక ఎగ్జాంపుల్గా ఆమె చెప్పారు గతంలో. సో అటువంటి కవిత ఇప్పుడు సిబిఐ కేసీఆర్ పైన కేసు పెట్టింది అంటే ఆయనకు పెద్ద మచ్చబడిపోయింది, పార్టీ ఉంటే ఏంటి, పోతే ఏంటి అనే ఆవేదనను వ్యక్తం చేయాల్సిన అవసరం ఏంటో అర్థం కాలేదు. ఒకటి, ఆమె కేసీఆర్ అవినీతి చేశారని ఇప్పటివరకు పీసీ ఘోష్ కమిషన్ ఇంకా తేల్చలేదు, సిబిఐ విచారణ చేయలేదు. కానీ ఎమ్మెల్సీ కవిత తేల్చేశారు, ఎమ్మెల్సీ కవిత ఎండార్స్ చేస్తున్నారు. ఇది కేసీఆర్కి నష్టం చేసినట్లు, కేసీఆర్ పైన ప్రేమ చూపించినట్లు కాదు, ఖచ్చితంగా పగ చూపించినట్లు. నిన్న మొత్తం అసెంబ్లీకి సంబంధించిన చర్చ చూసినప్పుడు, పార్టీలకు సంబంధించిన రియాక్షన్స్ చూసినప్పుడు, పీసీ ఘోష్ కమిషన్ ప్రధానంగా చేసిన రిమార్క్స్ చూసినప్పుడు అర్థమైంది, తమ్మిడిహట్టి దగ్గర కాకుండా మేడిగట్ట దగ్గర ప్రాజెక్టు కట్టడం అనేది ప్రధానమైన వైలేషన్. దీనిలో అదే తప్పు, దానివల్లే తప్పు జరిగింది అనే విషయాన్ని కమిషన్ చెప్పింది. సో అవినీతికి సంబంధించిన అంశం చాలా చిన్న అంశంగా మాత్రమే అక్కడ కనపడింది. ప్లేస్ మార్చడం అనేది తప్పుగా కనపడింది. ప్లేస్ మార్చటం తప్పు అని పీసీ ఘోష్ కమిషన్ చెప్తే, అవినీతి జరిగిపోయింది, లంచాలు తినేశారు, దోచేసుకున్నారు అంటూ కవిత చెప్తున్నారు. సో అది మార్చటం తప్ప కాదా అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయం అయినప్పుడు, అది కేసీఆర్ చేసిన తప్పు మాత్రమే ఎలా అవుతుంది, క్యాబినెట్ చేసిన తప్పుగా అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా అవుతుంది. దానిపైన మెరిట్స్ ఏంటో, డిమెరిట్స్ ఏంటో సిబిఐ విచారణ చేస్తుంది.
దానికంటే ముందు డబ్బులు తినేశారు, వీళ్ళిద్దరూ కలిసి దోచేశారు లాంటి మాటలు కవిత నోటి నుంచి రావడం అనేది ఖచ్చితంగా కేసీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అది కేసీఆర్కి నష్టం కలిగించేవి, కేసీఆర్కి లాభం చేసేవి మాత్రం కాదు. ఆమె ఆవేదన కేసీఆర్ అవినీతి పరుడు అని ఎండార్స్ చేస్తున్నట్టుంది తప్ప కేసీఆర్ పైన అక్రమంగా కేసు పెడుతున్నారని ఆవేదన చెందినట్టు లేదు. పైగా హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన గతంలో అనేక సందర్భాలలో మొదటి టెన్యూర్ అయిపోయిన తర్వాత కూడా కవిత అనేక సందర్భాల్లో వాళ్ళపైన ప్రశంసల వర్షం కురిపించడం చూసాం చాలాసార్లు. సో వాళ్ళు అద్భుతమైన నాయకులు అని చెప్పడం చూసాం. అటువంటి కవిత ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం, ఇప్పుడు వాళ్ళు అవినీతి పాల్పడ్డారు కేసీఆర్ అంటే వాళ్ళ అవినీతికి పాల్పడుతుంటే కేసీఆర్ సైలెంట్గా ఉన్నారా? తన కింద పని చేస్తున్న వాళ్ళు అవినీతికి పాల్పడి ప్రాజెక్ట్నే మార్చేసి ప్రాజెక్ట్నే దోచేస్తుంటే కేసీఆర్ సైలెంట్గా ఉంటే కేసీఆర్ దోషి కాకుండా ఎలా పోతాడు? సో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కవిత చెప్పిన మాట కేసీఆర్ తప్పు చేశాడు అని ఆమె ఎండార్స్ చేస్తున్నారు. కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా, కేసీఆర్ పైన సిబిఐ కేసు పెడతారా అనే ఆవేదనతో ఆమె మాట్లాడిన మిగతా మాటలు కొంతమంది పైన వ్యక్తిగత ద్వేషంతో, వ్యక్తిగత కోపంతో మాట్లాడిన మాటలుగా ఉన్నాయి. ఆ మాటల కారణంగా ఆమె కేసీఆర్కి ఇబ్బంది కలిగించేలా మాట్లాడినట్లుగా అర్థమైంది ఆమె వ్యాఖ్యలు చూసినప్పుడు.